తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి ముఖలింగం పర్యటించారు. ఇక పారిశుద్ధ పనులు పరిశీలించారు. గ్రంథాలయం సమీపంలో ఉన్న తుప్పలను తొలగించాలని ఆదేశించారు. పంచాయతీ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకులో క్లోరిన్ శాతం పైన లాగ్ బుక్లను కూడా పరిశీలించారు. ఇక స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న సత్యసాయిబాబా వాటర్ ట్యాంకును సందర్శించారు. వీధుల్లో ఎక్కడా కూడా చెత్త ఉండకూడదని, ఎప్పటికప్పుడు కూడా బ్లీచింగ్ చల్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక అధికారి వారు ఆధ్వర్యంలో ఇవాళ 4 గంటలకి మండల స్థాయి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ 4 రోజులు అధిక వర్షాలు ఉండటం వలన అధిక వర్షాలపై ప్రతి డిపార్ట్మెంట్ వారు తీసుకోవాల్సిన చర్యల గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే ముప్పు గురవుతాయో వాటిని ముందుగా గుర్తించి ఆ లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్ కానీ గుర్తించమని చెప్పేసి ఆల్రెడీ పంచాయతీ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆ స్కూల్ బిల్డింగ్స్ కానీ మన ఇతర గవర్నమెంట్ బిల్డింగ్ కానీ గుర్తించి లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు ఏమన్నా అప్రమత్తంగా ఉన్న సందర్భం వస్తే కనుక వాళ్ళని తరలించి వారికి తగ్గ సహాయ సహకారాన్ని అందిస్తాము. అదే కాకుండా స్కూల్ పిల్లలు కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ ఇప్పుడు మనకి కొన్ని బిల్డింగ్లు పడిపోయే స్థితిలో ఉంటే కనుక వాటిని ముందే గుర్తించి ఎంఈఓ గారిని, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారిని అందరినీ కూడా ఆ స్కూల్ బిల్డింగ్లు పక్క స్కూల్లో అందాక పిల్లల్ని కూర్చోబెట్టి 4 రోజులు కూడా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రెండు కూడా ఇవాళ ముఖ్యంగా ఈ రెండింటి మీద అదేవిధంగా అదే పంట నష్టం మీద కూడా ఏఓ గారితో కూడా మన స్పెషల్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి సూచనకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి తుఫాను పరిస్థితి అయితేనేమి, లేకపోతే అంటువ్యాధులు పరిస్థితి అయితేనేమి, వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మండల స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ లాంటి డిపార్ట్మెంట్లు, ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎస్పెషలీ విద్యుత్ శాఖను కూడా ముఖ్యంగా ఈ ఈ సమావేశానికి పాలు పంచుకునేటట్టు చేసి అన్ని శాఖల యొక్క సమన్వయంతో గోకవరం మండలాన్ని మంచిగా ఈ సీజన్లో ఎటువంటి ప్రజలకి కానీ ప్రభుత్వ తరపున కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని మంచి కార్యక్రమాలు మంచిగా చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు గోకవరం పంచాయతీని పర్యవేక్షించడం జరిగింది. పంచాయతీ ఆవరణ కూడా పరిశుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు